సాంబార్కి పప్పు ఉడికిస్తున్నాం. పప్పు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పసుపు నూనె వేసుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది, ప్లస్ పొంగదు. సాంబార్ చేయాలనుకుంటే చింతపండు రసం వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత ఇందులోనే వంకాయ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. వేయండి. కారం ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. ఇందులోనే ఇప్పుడు కొన్ని మెంతులు 2 గింజలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర మెంతులు వేసుకోండి. ఇప్పుడు 2 విజిల్లు పెట్టండి కుక్కర్లో. ఇవన్నీ ఇప్పుడు ఇది కుక్కర్లో వేసిన 2 విజిల్లు వచ్చినాక బంద్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఉడికించిన పప్పు ఉంది కదా, గ్రైండ్ చేసుకున్న పప్పు ఇది మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు అందులో పప్పులు యాడ్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఇది యాడ్ చేసేసిన సాంబార్. ఇప్పుడు తాలింపు వేసుకుంటే ఇప్పుడు చింతపండు యాడ్ చేసిన. ఓకేనా? ఇప్పుడు తాలింపు వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తాలింపుకి. తాలింపు గింజలు నచ్చవు, అందుకే చాలా కొన్ని వేస్తాం. తర్వాత కొంచెం జీలకర్ర, అది కూడా తక్కువ. ఎప్పుడైనా మనం తాళం చేసినప్పుడు ఈ గింజలు చిటపటలు ఆడిన తర్వాత బంద్ చేసుకోవాలి. బంద్ చేసి 1 నిమిషం 2 నిమిషాలు అయినాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకుంటే అవి కలర్ చేంజ్ కాకుండా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సాంబార్లోకి తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఇంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సాంబార్ టమాటా తిన్నప్పుడు బంద్ చేసుకోండి. ట్రై చేయండి ఇట్లా ఒకసారి.